ఎవరితో మాట్లాడుతుందిరా మనకి జరిగినాయని చెప్తుంది. అమ్మ అది కాదే, ఇది మన ఇంట్లో ఉడుమూలది వచ్చింది. ఈ ఫోన్ అనే దాంతో నువ్వు పొగ పెట్టినావనుకో, మన అవసరమేంది, మన తమ్ముని ప్రేమ దోమ అని పెట్టి అంతమంది పని చేసింది కదనే, దాన్ని 2 ఎకరాలు రావాలంటే నువ్వు ఇప్పుడు పొగ పెట్టు. అబ్బా మంచి అడిగి చెప్పినవు బిడ్డ. ఎంతకు తెగించారా అమ్మా దా ఈ రంకు మొగడు ఎవడే నీకు ఎనర్జీ నడుస్తుంది భాగవతం. అత్తమ్మ ఏం మాట్లాడుతున్నావు అత్తమ్మ? నువ్వు అత్తమ్మ ఎన్ని వదిలేసి నడుతుంది భాగవతం. అత్తమ్మ అట్లాంటి నిందలేక అత్తమ్మ. ఆ రామాయణంలో సీత ఎట్లాంటిదో నేను అసంటిదాన్ని అత్తమ్మ. ఆ రాముడు అడవిలో వదిలిపెట్టిండు సీతను, నా రాముడు నన్ను ఈడ వదిలిపెట్టిపోయిండు, నన్ను అంధకారం విడిచిపెట్టిపోయిండు అత్తమ్మ. నీ కొడుకు రాముడు అనుకున్నా, నేను సీత లాంటిదాన్ని. నాకు అట్లాంటి నిందలేక అత్తమ్మ. అంటే మా అమ్మ కైకేయా? అవునే నీ కైకేనే, నేను కైకేనే రంకు మొగ నుంచుకొని తమాషాలు ఆడుతున్నావు నా ఇంట్లో. నువ్వు 2 ఎకరాల పొలం తెచ్చేదాకా నా ఇంటుండనే అద్దు. నడు నడువే నడు నడు నడు.